ఆఫ్ ది రికార్డ్ నేను జనని. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు యంత్రాంగంపై ఇంకా పట్టు సాధించలేకపోతున్నారట. ఇప్పటికీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పెత్తనమే కొనసాగుతూ అధికారులు వారి మాటలు వింటున్నారట. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైఫల్యానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఆ పార్టీ క్యాడర్కే అంతుపట్టకుండా తయారైందట. అష్టకష్టాలు పడి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దెదింపి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే ఇంకా జిల్లాలో బీఆర్ఎస్ నేతల పెత్తనమే కొనసాగుతుండటంతో తమ పరిస్థితి ఇంతేనా అని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయంట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. కాంగ్రెస్ మార్క్ పాలన చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ప్రభుత్వ పెద్దలు అంగీకారం యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల హామీల అమలుకు కాంగ్రెస్ ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి అహర్నిశలు పాటుపడుతున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం పాలనపై పట్టు సాధించలేక అధికార యంత్రాంగంతో పనులు చేయించలేకపోతున్నారంట. ఇప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ప్రగతి పనుల్ని సమీక్షించే నాదుడే లేకుండా పోయాడంట. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఉదాసీనత కారణంగా జిల్లా స్థాయి అధికారుల తీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు మారిందట. ఏడాదిన్నరవుతున్నా రాష్ట్ర కేబినెట్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడమే తప్ప జిల్లా పాలన వ్యవహారాల్ని పట్టించుకోవడం లేదట. సమీక్షా సమావేశాలు నిర్వహించడం మినహా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్లు, నేతలు, కార్యకర్తలతో సమావేశమై జిల్లా సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా స్థాయి అధికారుల్ని పర్యవేక్షించలేకపోతుండటంతో ఇప్పటికీ పలువురు జిల్లా అధికారులు బీఆర్ఎస్ నేతలతో అంటకాగుతున్నారట. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో అధికార పార్టీ నేతలు కనీసం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతోందట. దాంతో ఎవరి మాట వినాలో, ఎవరిని లైట్ తీసుకోవాలో అధికారులకు అంతుచిక్కడం లేదట. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రూరల్ నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతల్ని సుదర్శన్ రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారట. అదే భూపతిరెడ్డికి మింగుడు పడటం లేదట. రూరల్ పాలనా వ్యవహారాల్లో సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకుంటుండటంతో ఎవరి ఆదేశాలు ఫాలో అవ్వాలో అధికారులకు అర్థం కావటం లేదంట. జాక్రాన్పల్లి మండలంలో నవోదయ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సైతం సంప్రదించారు. అయితే అధికారులు మాత్రం ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టారు. బోధన్ సెగ్మెంట్ లోని షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కేంద్రీయ విద్యాలయం పెట్టాలని ప్రతిపాదించారు. అది సాంకేతికంగా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయం ప్రతిపాదనను తిరస్కరించింది. దీన్ని బట్టి అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం కాంగ్రెస్ కు జైకొట్టి ప్రభుత్వ సలహాదారు పదవి పొందారు. ఆ క్రమంలో ఆ ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగిపోయాయి. పోచారం సిఫార్సు చేసిన వారికి అధికారులు పనులు కేటాయిస్తున్నారు. దాంతో పోచారం వెంట కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి ప్రాధాన్యత దక్కుతుండటంతో రవీందర్ రెడ్డికి పుండు మీద కారం చల్లినట్టు తయారైందంట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన స్థానాల్లో ఆ పార్టీ ఇన్ఛార్జీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ కారు పార్టీ నుంచి గెలిచి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి పెత్తనమే కొనసాగుతోందట. దీంతో ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఆ క్రమంలో ఏనుగు రవీంద్రరెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లిని కలిసి తన మాట చెల్లుబాటు కావడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారులు తమ మాట ఖాతరు చేయడం లేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. అంటే బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా పార్టీ పరంగా పరిస్థితిని చక్కదిద్దే వారే లేకపోవడం క్యాడర్లో అసంతృప్తికి కారణమవుతోంది.